దీవిస్తున్నాడో ఆ దీవెనలు మేము చూస్తున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న నేను, నా సతీమణి, ఈ దీవెనలను పొందినటువంటి వారు అద్భుత సాక్ష్యాలు వింటున్నప్పుడు 25 ఏళ్ల సేవలో, అగాపే సేవలో దేవుడు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఆత్మలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియ కుమారుడు తరగపులో చెందినటువంటి కుమారుడు తన సతీమణి కుటుంబంతో ముందుకు రావాలని దయచేసి కొన్ని కూర్చొని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అమ్మందా పిలు ఇంకా కూర్చే అమ్మ మీరు కూడా రావాలి. ఈ బిడ్డ తన పేరు ఏ రీతిగా దేవుని ప్రేమ చేత కౌగలించబడి దేవుడు పరామర్శించగా తన భర్తను కృపచేత ఆవరించి ఉంటుండగా భర్తను కాపాడుకున్నది. అట్టి కుటుంబం మరణ ఛాయలో సాగిపోతున్న ఆ కుటుంబం నుండి చక్కని బిడ్డలను దేవుడు మన కళ్ళ ముందు ప్రవేశపెట్టాడు. దేవునికి అసాధ్యమేమైనా కలదా? దేవుడు చేసిన అద్భుత కార్యం మొట్టమొదట ఈ బిడ్డకు అవకాశం ఇస్తున్నాను. తాను మొదట చెప్తాను. రక్షకుడైన క్రీస్తు నామంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నా నిండైన వందనాలు. అలాగే సమయం ఇచ్చినటువంటి పెద్దలు, దైవజనులు, అయ్యగారికి ప్రత్యేక వందనాలు, అమ్మగారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. నేను హైదరాబాద్ ప్రాంతంలో కుటుంబంగా మేము జీవిస్తున్నాము. అయితే నా భర్త తరిగొప్పుల గ్రామానికి చెందినవారు. దేవుడు మా జీవితంలో ఎన్నో శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక అన్యురాలిగా నేనున్నాను. అన్యుల కుటుంబం నుండి వచ్చిన దానిని నేను. కానీ దేవుడు ఎంతో ప్రేమ, తన దయా సంకల్పం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున నన్ను ఏర్పరచుకొని మరి చిరంజీవి అనే అతనితో మరి మా ప్రాంతాలు వేరు, మా కుటుంబాలు, మా మతాలు వేరు, ప్రాంతాలు వేరు, అలాగే మా కులాలు వేరు, అన్నిటికీ మించి మా ఆలోచన, భిన్నమైన ఆలోచన విధానం కూడా వేరు. అయినప్పటికీ దేవుడు ఎంతో ఇలా భిన్నమైన మనస్తత్వాలతో పాటు ఏది మేము మ్యాచ్ అవ్వలేదు. కానీ అయినప్పటికీ దేవుడు ఏర్పరచుకుంటే తన ప్రణాళిక అనేది ఎంత గొప్పగా ఉంటుందో, ఆయన ప్రేమ అనే సమాధానకరమైన బంధము చేత మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతో శ్రమల గుండా ఆయన ఆదరణతో ఆదరించే దిక్కులేని పరిస్థితుల్లో ఆయన మాత్రమే మమ్మల్ని ఆదరించి కన్నీళ్లు విడుస్తున్న సమయంలో మమ్మల్ని ఎంతో గొప్పదైన ప్రేమతో ఆయన మమ్మల్ని ఈ రీతిగా ఏర్పరచుకున్నారు. అయితే మాది పెద్దలు అంగీకరించిన వివాహం కాదు. అలాగని నేటి దినాలలో చూసినటువంటి తల్లిదండ్రుల్ని బాధ పెడుతూ, మళ్ళీ వాళ్ళని వ్యతిరేకిస్తూ, వారికి వ్యతిరేకంగా వివాహాలు చేసుకుంటూ, మరి వారి సంతోషాల కోసము మరి బాధ పెడుతూ దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. అలా కూడా కాదు. మరి దేవుడిని అప్పటికీ నాకు దేవుడు తెలీదు. దేవుడు నాకు తెలియకపోయినప్పటికీ దేవుడికి నేను తెలుసు కదా, ఆయన ప్రణాళికలో ఉన్నాను కదా. అందుకని దేవుడు తెలియకపోయినప్పటికీ నేను అటువంటి దేవుడికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించకుండా ప్రతి విషయంలో నన్ను అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను దేవుడు తన దయలో నడిపిస్తూ ఉన్నారు. అయితే మరి చిరంజీవి నా భర్త పేరు. ఆయనను నేను ఇద్దరం ఒకే ఆఫీస్లో నేరేడ్మెట్ ప్రాంతము హైదరాబాద్లో జాబ్ చేస్తుండే. ఆయననేమో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసేవాడు, నేనేమో రిసెప్షనిస్ట్గా చేసేదాన్ని. అయితే మరి తను నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పినప్పుడు
మరి మా కుటుంబంలో మేమేమనుకున్నామంటే ఇరు కుటుంబంలో చెప్పి వారి ఒప్పుకుంటే వారిని బాధ పెట్టకుండా వారు ఒప్పుకుంటేనే మనం ముందుకు కొనసాగుదామని మాట్లాడుకోవడం జరిగింది. మరి నేను కూడా మా ఇంట్లో చెప్పినప్పుడు పరిచయం చేసినప్పుడు తనని చూసి మరి అబ్బాయి చాలా ఈ రోజుల్లో కులము మతం అన్నీ ఉన్నప్పటికీ మనస్తత్వాలు సరిగ్గా లేక వారికి ఉన్న చెడు అలవాట్లతోటి అస్తవ్యస్తం అయిపోతున్న కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయి చాలా మంచివాడు కాబట్టి వారు ఒప్పుకోవడం జరిగింది. మరి వారి కుటుంబంలో మటుకు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళ మామయ్య కూతురుతో చేసుకోవాలని వాళ్ళ తండ్రి గారి ఆశ ఉన్నందున వారు ఒప్పుకోలేదు. కానీ దేవుడి నిర్ణయం ఏ విధంగా ఉందంటే అప్పుడు మేము ఆ రీతిలో మాకు ఎటువంటి బాధరా బందీ లేదు, ప్రశాంతంగా అలా సంతోషంగా ఉంటున్నటువంటి సందర్భంలో మరి చిరంజీవి అనే నా భర్తకు ఆయనకి 2 కిడ్నీలు పాడవడం జరిగింది. ఆయన 2 కిడ్నీలు పాడయి మరి సడన్గా అన్నమాట, ఒక పెద్ద షాక్ అన్నమాట అది. సడన్గా ఒక 2-3 డేస్ మొబైల్ స్విచ్ ఆఫ్ రావడము, తన ఆచూకీ లేకపోవడంతో మరి తన రూమ్మేట్స్ ఉండే మురళి అన్నయ్య అని కొంతమంది వాళ్ళందరి నెంబర్స్ ఉన్నప్పుడు నేను కాల్ చేసి కనుక్కున్నప్పుడు సడన్గా మరి 3-4 డేస్ తర్వాత నాకు ఫోన్ కలవడము, తర్వాత గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా తెలిసింది. మామూలుగా నాకు ముందు ఎవరు చెప్పలేదు, కొద్దిగా బాగాలేదు ఆ అబ్బాయికి, కొంచెం సిక్ అయ్యారు, అందుకని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అంటే సరే అని వెళ్ళి చూడడం జరుగుతుంది. డైలీ వెళ్తూ వస్తున్నాను. ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయింది. అంటే కొంచెము అస్వస్థత అంటే మరి 10 డేస్ వరకు ఇన్ని రోజులు అడ్మిట్ చేసుకుంటారా అనేది కూడా ఆలోచన. తనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, ఇద్దరికీ తెలియదు పరిస్థితి. మా అందరికీ తెలుసు కానీ మా ఇద్దరికీ తెలియదు. కానీ ఒక రోజున డాక్టర్ గారు వచ్చి మరి అమ్మ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, ఇంకా తప్పదు అని తనతో చెప్పినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అంటే సడన్గా అప్పటి వరకు ఏం తెలియదు, ఏదో అని చెప్తూ వస్తున్నారు. సడన్గా గుండె పగిలేంత పెద్ద భయంకరమైన వార్త విన్నప్పుడు చాలా బాధేసింది. అది విన్నప్పుడు చాలా దుఃఖంతో నేను బాధపడుతూ అలా ఒకలాంటి డిప్రెషన్ అన్నమాట. మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అన్నారు, అప్పుడు ఒప్పుకున్నారు. అంతా బాగున్నప్పుడు నిజమే కదా, ఎవరికైనా తల్లిదండ్రులకి మరి తన పిల్లల్ని వారి బాగు కోసం ఆలోచించే వాళ్ళు అన్నీ బాగుండాలి అని ఆలోచిస్తారు, వారి తప్పు లేదు. కాకపోతే వాళ్ళు వద్దమ్మా, నువ్వు కావాలంటే నీకు చేతనైంది, నువ్వు చేయగలిగిన సహాయము ఏదైనా ఉంటే నువ్వు చెయ్యు, మేము దానికి అడ్డు చెప్పము అని చెప్పారు. కానీ వివాహం మాత్రం వద్దు అని చెప్పారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా అన్నారు. అంటే ఫైనాన్షియల్గా కాదు, మాది కూడా పేద కుటుంబము, చేయగలిగింది చేద్దాము అన్నట్టుగా మాట్లాడారనమాట. అంటే వాళ్ళు వివాహం చేసుకోవడానికి వారు అంగీకరించలేదు. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ నుండి ఏంటంటే అప్పటి వరకు వాళ్ళ మామయ్య వాళ్ళతో మాట జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడు ఇలా వార్త తెలియగానే వాళ్ళు ఫోన్ చేయడం కానీ అన్నీ క్లోజ్ చేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు దూరం అయిపోయారు. అప్పుడు మరి రివర్స్ అయిపోయిందనమాట. మా ఫ్యామిలీలో ఒప్పుకున్న వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళేమో ఓకే అమ్మాయి చాలా ఇంత ఇదిగా ఇంట్రెస్ట్గా మరి డైలీ హాస్పిటల్కి రావడం వెళ్ళడం చూస్తూ ఉండడం ఇవన్నీ చూసి వాళ్ళు అమ్మాయి ఒకవేళ ఉంటే కనుక వారి జీవితం మరి అబ్బాయికి తోడుగా ఉంటుందని చాలా చక్కగా దాన్ని ఆలోచించారు వాళ్ళు. మరి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి మా అమ్మ నాన్న వద్దు అంటున్నారు. మరి వారు వద్దు అంటున్నప్పుడు మరి వాళ్ళని బాధ పెట్టి నేను వేస్తే మరి అది తప్పు కాకూడదు, వాళ్ళని బాధ పెట్టినట్టు కాకూడదు. వాళ్ళని బాధ పెట్టి నేను వచ్చానంటే దానిలో నేను విజయాన్ని పొందుకోవాలి. మరి అబ్బాయిని నేను బ్రతికించుకోగలగాలి అని అనుకుంటూ ఉన్నాను. నేను ఏది తెలుసుకోలేని స్థితిలో నేను కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కొన్ని రోజులు మా ఇంట్లో కూడా నేను చాలా ఎవరితో మాట్లాడలేని పరిస్థితి. అంటే నా మనసు ఒకటే చెప్తుంది, ఏంటి అంటే అన్నీ బాగున్నప్పుడు ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. ఈరోజు అబ్బాయి బాగాలేడు, 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఎవరు వద్దు అంటున్నారు. మరి ఆ స్థితిలో అన్నీ బాగున్నప్పుడు నేను అనుకొని ఇప్పుడు బాగాలేని స్థితిలో నేను వదిలిపెట్టడము అది నా మనస్సాక్షికి అది నిజమైన ప్రేమగా నాకు అనిపించలేదు. దీంట్లో స్వార్థం ఉంది, స్వార్థం ఉన్నప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది అని నేను మనస్సాక్షి
సాక్షితో నాకు మాట్లాడుకోగా నాకు అలా ఆ విధంగా నేను ఆలోచించుకోవడం జరిగింది. కాకపోతే నేను ఒకే సందిగ్ధం నాకు ఏంటంటే, ఇటు నేను అడుగు వేస్తే అతన్ని రక్షించుకోవాలి. అమ్మ నాన్నలు తర్వాత కొన్ని రోజులు బాధపడినా కూడా నన్ను చూసి వాళ్ళు బాధపడకూడదు. ఎలా అని నేను చాలా రోజులు బాధపడుతూ ఉండగా, మరి తనకి 3 అక్కలు ఉన్నారు. తన తండ్రి మరి వాళ్ళ చిన్నమ్మ చిన్నాన్న కూడా ఉన్నారు మాతో గాంధీ హాస్పిటల్లో. నేను ఒకరోజు చాలా బాధపడుతూ చాలా ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ ఊరుకో విజయ, మేము లేమా, మేమంతా ఉన్నాం కదా, ఏం భయపడకు, బాధపడకు, నువ్వు తమ్ముడిని పెళ్లి చేసుకో, కొంచెము ఒక 2 ఎకరాల పొలం ఉంది, అది అమ్ముకొని నీ కిడ్నీ మ్యాచ్ అవుతే అబ్బాయికి కిడ్నీ ఇవ్వు, కిడ్నీ ఇచ్చేసి మళ్ళీ మీరు ఉన్న కొద్ది స్థలం అమ్ముకొని మీరు పనులు ఏమి చేయకూడదు కాబట్టి ఒక చిన్న షాప్ పెట్టుకోండి అని చెప్పినప్పుడు నాకు అప్పటివరకు అంత జ్ఞానం లేదు. ఎందుకంటే అప్పుడు నాకు 18 years మాత్రమే ఉండే. ఆ టైంలో అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది అన్నది కూడా, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది తెలియదు నాకు అప్పటికి. ఇలా ఏదో అట్లా ఉంటున్నాం కానీ ఇట్లాంటి జబ్బులు ఉంటాయి, ఇలాంటి ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు అనేది కూడా నాకు తెలియదు. మాకు ఎదురైనప్పుడు మాత్రమే తెలుసుకోగలిగాను. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయొచ్చు అన్న వార్త తెలిసినప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు నేను డాక్టర్స్తో కూడా వెళ్ళి అడిగినప్పుడు, అమ్మ ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా చేయడానికి వీలు ఉండదు, అది ఇల్లీగల్ ప్రాసెస్ కాదు, లీగల్గా వెళ్ళి మనము నువ్వు అబ్బాయికి ఏదైనా రిలేషన్ అయి ఉండాలి అప్పుడైతేనే చేస్తారు, లేదంటే కేసు అవుతుంది అది ఇది అని అన్నారనమాట. అయితే నాకు ఒక చిన్న ఆశ, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంది, నా కిడ్నీ ఇచ్చి నేను అతన్ని బ్రతికించుకోవచ్చు అని నాకు ఒక ఆశ అయితే కలిగింది. కాకపోతే నేను ఇంకా అప్పటికి దేవుడిని తెలుసుకోలేదు. కానీ దేవుడు కూడా ఎంతో అద్భుతంగా నాకు పరిచయం అయ్యాడు. కామినేని హాస్పిటల్కి తర్వాత గాంధీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఒక చిన్న సందర్భం కూడా అక్కడ జరిగింది. అక్కడ డిశ్చార్జ్ అయ్యి తన రూమ్లో బ్యాచులర్గా ఉంటుండే కదా, వాళ్ళ రూమ్మేట్స్తో ఉంటుండగా ఒక 1 month హాస్పిటల్లో ఉండి వచ్చినప్పుడు మరి బట్టలు అవన్నీ హాస్పిటల్ నుండి వచ్చిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదా. డిశ్చార్జ్ అయిపోయినాక 1 dayకో 2 daysకో నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. బట్టలన్నీ అట్లాగే ఉన్నాయి, అలా బాధతోటి రూమ్లో పడుకున్నాడు. చూసినప్పుడు ఆ బట్టలు ఆ పరిస్థితులు చూసినప్పుడు ఆ బట్టలు పిండేవాళ్ళు కానీ తనని చూసేవాళ్ళు కానీ ఎవరు లేకుండే. ఆ క్షణంలో నాకు అనిపించింది ఏంటంటే, అమ్మ నాన్నలు కొద్ది కాలం బాధపడతారు కానీ ఇక్కడ తల్లి లేదు కనుక, ఒకవేళ తల్లి ఉంటే నేను అంత ఆలోచించేదాన్ని కాదేమో, తన తల్లి ఉంది కదా చూసుకుంటుంది, అమ్మ నాన్నల మాటకు కూడా నేను లోబడాలి కదా అని ఆ విధంగా ఆలోచించేదాన్నేమో. కానీ తల్లి లేనందున తను ఒంటరిగా అలాంటి పరిస్థితుల్లో నేను చూసినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించి ఆ పూటకి బట్టలు అవి పిండేసి వచ్చాను. కానీ ఇంకా ఖచ్చితంగా నా అవసరం అక్కడ ఉంది అని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అప్పటికి నాకు దేవుడు తెలీదు, కానీ దేవుడికి నేను తెలుసు కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆ టైంలో అలా నేను ఆలోచిస్తూ ఉండగా ఒక రోజున కామినేని హాస్పిటల్లో మరి డాక్టర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలమ్మా అబ్బాయికి, మరి డయాలసిస్లో చాలా ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, మరి మీరు అందరూ టెస్ట్ చేయించుకోండి అన్నప్పుడు వాళ్ళ 3 అక్కలను వాళ్ళ తండ్రి గారు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. వాళ్ళ ఫాదర్ది మ్యాచ్ అవ్వలేదు, B పాజిటివ్, తనదేమో A పాజిటివ్. 3 అక్కలది కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది, A పాజిటివ్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేకుండే. వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పారనమాట. ఆ పరిస్థితుల్లో మరి నేను ఒకటే అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను, తనని నేను ఒకవేళ బ్రతికించుకోగలుగుతాను, పెళ్లి చేసుకొని అతనికి కిడ్నీ ఇచ్చి అతన్ని బ్రతికించుకోగలుగుతాను అనే నమ్మకము, ఒకవేళ అది నిజమే అయితే సంతోషం కదా అందరికీ. నేను వేసిన అడుగుకు కూడా ప్రతిఫలం వస్తుంది, ఉపయోగం ఉంటుంది. ఒకటి మనము ఒకరిని బాధ పెడుతూ మనం ఒక అడుగు వేస్తున్నామంటే ఇంకొకరికైనా ఉపయోగం ఉండాలి కదా. మరి ఆ రీతిగా నేను ఆలోచన చేసి ఆ సమయంలో నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను. అంతకుముందుకు గాంధీ హాస్పిటల్లో తన ఫ్రెండ్స్ రాజు, ప్రవీణ్, ఇంకా పాస్టర్ అన్నయ్య, అప్పటికి పాస్టర్ అన్నయ్య దరిగొప్పల పాస్టర్ గారు
శామ్యుల్ డేవిడ్ గారు, శామ్యుల్ అన్నయ్యనే కదా, సాల్మన్ రాజ్ అన్నయ్య, సల్మాన్ రాజ్ అన్నయ్య ఉండే. కానీ అప్పటికి నాకు ఇంకా తన పరిచయం కాలేదు. వీళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఉండే హాస్పిటల్లో ప్రేయర్ చేస్తూ కొంచెం నేను దేవుడి మాటలు నాకు చెప్పారు. కానీ నాకు అంత అర్థం కానట్టుగా ఉండే. ఒక దినాన తను యోబు గ్రంథం చదువుతూ ఉంటే ఒకసారి చెప్పారనమాట, ఒకసారి యోబు గ్రంథం చదువు, నీకు అర్థం అవుతుంది దేవుడు ఏంటో అన్నప్పుడు, అక్కడే హాస్పిటల్లో ఉన్నప్పుడు యోబు గ్రంథం చదివాను. అక్కడ పరిస్థితి అంతా దేవుడికి యోబు గారికి మధ్య జరుగుతున్న సందర్భం, ఆ మాటలన్నీ కూడా చదివాను. అయినప్పటికీ నేను దేవుడిని తెలుసుకోలేకపోయాను. కానీ నాకు ఆ సమయంలో గాంధీ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ వాళ్ళు చేయించుకున్నప్పుడు ఆ రీతిగా ఎవరు ఒప్పుకున్నప్పుడు మరి నాకు ఒకటే తలంపు కలిగింది. దేవుడు అప్పటికి నేను హిందువుగా ఉన్నప్పుడు కొన్ని గుళ్ళకు వెళ్ళడము, భక్తి చేయడము, ఏ రకమైన భక్తి అంటే దేవుడిని కూడా చాలా నిజదేవుడు కాకపోయినప్పటికీ నాకు అప్పటికి తెలియదు కదా, అయినా కూడా నేను చాలా యథార్థంగానే చేసేదాన్ని భక్తి. గుడికి వెళ్ళినా కూడా చాలామంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, ఇది చేస్తే నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అని, ఇన్ని చుట్లు తిరుగుతా, లేదంటే ఇన్ని కొబ్బరికాయలు కొడతా, అట్లా ఏంటి దేవుడితో ఈ వ్యాపారం ఏంటి, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేసినా చేయకపోయినా దేవుడే కదా. అప్పుడే నాకు అలాంటి ఆలోచనలు వచ్చేటివి. నువ్వు చేసినా చేయకపోయినా నేను నీకు చెల్లించాల్సిన మొక్కు నేను చెల్లిస్తాను అని ఈ రీతిగా నేను భక్తి చేసేదాన్ని. కానీ నేను హాస్పిటల్లో మటుకు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నేను నా తల్లిదండ్రులతో కలిసి తెలుసుకున్న దేవుడిని కూడా నేను చూశాను, భక్తి చేశాను. కానీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు ఉన్నారు అని చెప్తారు, కానీ ఒక్కడే దేవుడు కదా, అందరూ కొలుస్తూ ఉన్నారు, కానీ నిజదేవుడు మాత్రం ఒక్కరే కదా. ఆ నిజదేవుడు ఎవరో నేను ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను. తన ఫ్రెండ్స్ కూడా చెప్పారు, నేను కూడా నీ మాటలు కొన్ని చదివాను. ఈ స్థితిలో ఈ సమయంలో నేను నీకు ప్రార్థించుకుంటున్నాను, నువ్వు నా దేవుడు అయితే, నువ్వే నిజమైన దేవుడు అయితే, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని నువ్వు నాతో సూటిగా మాట్లాడి. ఇప్పుడు ఏ రీతిగా అంటే ఒక సూచనగా నేను బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి తనకి మ్యాచ్ అయ్యింది అంటే నువ్వే నా దేవుడవు, నువ్వే నిజమైన దేవుడవు అని నేను నమ్ముతాను, నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చిన్న ప్రేయర్ చేసుకొని నేను వెళ్ళాను. బ్లడ్ గ్రూప్ శాంపుల్ ఇచ్చాను. దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతంగా, మరి ఆయన ఎవరో నేనెవరో అయినప్పటికీ నా బ్లడ్ గ్రూప్ ఆయనకి మ్యాచ్ అయ్యింది. ఆ క్షణం నుండి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు అంటే మేము ఇన్ని మేలులు పొందుకున్నా కొన్ని సమయాలలో బలహీనం అయిపోయి దేవుడికి దూరమైన అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు మటుకు మమ్మల్ని ఎప్పుడూ చేయి విడవలేదు. ఆ రీతిగా దేవుడు నాకు పరిచయం అయినాడు. అంత గొప్ప దేవుడిని నేను తెలుసుకోగలిగాను. తర్వాత కూడా మరి మాకు అప్పటికి మ్యారేజ్ కాలేదన్నమాట బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు. ఇప్పుడు మ్యాచ్ అయితే నువ్వే నా దేవుడు అని నేను తెలుసుకున్నాక నేను ముందుగా వెనక్కి అడుగు వేయను. ఇంకా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది అంటే నా అడుగులు ముందుకే ఉంటాయి, నా ప్రతి అడుగులో నీవు ఉండాలి అని నేను చేసుకున్నాను. అలాగే దేవుడితో నేను నడుచుకుంటూ వచ్చాను. తర్వాత మరి తల్లిదండ్రులని బాధ పెడుతున్నా అన్న సంగతి తెలిసినా కూడా ఒక ప్రాణాన్ని రక్షిస్తున్నందుకు నాకు ఒక కారణం ఇది. అందరిలాగా నేను తల్లిదండ్రులను బాధ పెట్టి సంతోషంగా నా స్వార్థంకి నేను చేసుకోవట్లేదు దేవా, మరి ఇది నేను ఒకరి కోసం, నేను ఒక మంచి కార్యం కోసమే నేను చేస్తున్నా, ఇది నువ్వు ఏర్పాటు చేసి ఉన్నావని నమ్ముతున్నా. నువ్వు దేవుడవు కాబట్టి నేను దేవుడిగా అనుకున్నాను కాబట్టి నువ్వు నా తోడుగా ఉండి నా వెంట నువ్వు నడుస్తున్నావు కాబట్టి అని ఆయనే నా ధైర్యంగా నేను ముందుకు వెళ్తూ మరి వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆఖరికి ఆయనకు కూడా ఇష్టం లేకుండా, ఎందుకంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, నన్ను మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ నువ్వు కూడా చాలా ఇబ్బందులు పడాలి, బాధలు పడాలి అని తను కూడా ఒప్పుకోలేదు. అసలు అందరూ విరుద్ధంగానే ఉండే, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నారు. దేవుడు తోడుగా ఉండి నన్ను మా ఇద్దరిని జతపరిచి ఆయన ప్రేమలో కట్టారు. తర్వాత మ్యారేజ్ అయ్యాక కూడా చాలా శ్రమలు అనుభవించాము. డయాలసిస్లో తిరుగుతూ ఉన్నాము. సర్జరీ చేయమని అడిగితే హాస్పిటల్లో సర్టిఫికేట్లోనేమో డేట్ వేరే ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ అనే సర్టిఫికేట్ ఉంటుంది కదా,
అది ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు రిలేషన్ ఏంటి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మ్యారేజ్ సర్టిఫికేట్లో డేట్కి ముందే కిడ్నీ ఫెయిల్యూర్ అనే డేట్ అక్కడ కనబడుతుంది. అప్పుడు డాక్టర్స్ కూడా అమ్మాయిది ఇల్లీగల్ అవుతుంది, కిడ్నీ కోసమే పెళ్లి చేసుకొని వచ్చి ఏదో కిడ్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, ఇట్లాంటివి కేసులు అవుతాయి, ఇదేదో ఫ్రాడ్ లాగా ఉంటుంది, మీరు నిజమే అయ్యి ఉండొచ్చు కానీ లీగల్గా వెళ్తే అది మాకు హక్కు ఉండదు, మాకు కూడా ప్రాబ్లం అవుతుందని డాక్టర్స్ చేయడానికి ఇష్టపడలేదు. కనీసం 2 సంవత్సరాలు అవ్వాలి, మీరు నిజంగానే పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు, కిడ్నీ కోసం కాదు అనేది తెలియాలంటే అని అన్నారు. 2 ఇయర్స్ మేము అట్లాగే డయాలసిస్లో చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ సమయంలో కూడా మరి మాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు మరి మా ఆయనకి ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పొలాన్ని కూడా అమ్మే పరిస్థితి వచ్చింది ట్రీట్మెంట్కి డబ్బులు లేక. కానీ ఆ టైంలో మరి మా అమ్మాయి కూడా మరి తాను కూడా భయపడుతూ మరి కొడుకేమో ఆ స్థితిలో ఉన్నాడు, మరి ఉన్న భూమి మీరు అమ్ముకొని హాస్పిటల్లో పెట్టుకుంటే రేపు నన్ను ఎవరు చూస్తారు అని ఆయన కూడా కొంచెం భయపడ్డారు. కానీ మేము ఆయనను కూడా ఎదిరించి ఏం చేయలేక చాలా అవస్థపడ్డాము. ఆ 6-7 మంత్స్ డయాలసిస్కి మరి జానయ్య గారు తను క్రీస్తు ప్రేమ చేత మరి హాస్పిటల్లో కొంత ఆర్థిక సహాయం చేశారు. అక్కడ మాకు అంటే కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియద్దు అంటారు కదా, ఆ రీతిగా ఎంతో సింపుల్గా వచ్చి తను మా కోసము ఆ రకంగా ఆర్థిక సహాయం చేసి వెళ్ళారు. ఆ డబ్బులు ఆ స్థితిలో మాకు ఎంత విలువైందంటే నేను చేసిన ప్రయత్నానికి దేవుడు డైరెక్ట్గా రాకుండా తనలో ఉండి మరి తన ద్వారా వచ్చి సహాయం అందించారు మాకు. ఆ రీతిగా మరి 6 మంత్స్ వరకు డయాలసిస్కి కూడా మాకు లోటు లేకుండా జరిగింది. తర్వాత కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి డయాలసిస్ అంటే వీక్లీ 3 times వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి, తను వెళ్ళాలి, తనతో పాటు ఇంకొకరు వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళడం రావడం, మళ్ళీ అక్కడ డయాలసిస్ 4-5 hours పెట్టుకోవాలి. అట్లా మాకు జాబ్ చేయాలంటే కూడా కష్టమైపోయింది. ఎవరు వెళ్ళినా కూడా ఎక్కడ ఉద్యోగం చేసినా మరి వారానికి 2-3 రోజులు లీవ్ ఇవ్వరు కదా. మరి ఆ స్థితిలో మరి పుచ్చపండ్లు కూడా అమ్మామన్నమాట. 4 టైర్స్ది బండి ఉంటుంది కదా, దాని మీద మేము పుచ్చపండ్లు పెట్టుకొని మరి ఎవరి చేతి కింద అంటే మాకు అప్పటికప్పుడు సొంత వ్యాపారం అంటే చేతిలో డబ్బులు లేదు, ఏం లేదు, మరి ఎలా చేయగలము అని చెప్పేసి సమ్మర్ టైంలో అనమాట, ఎండాకాల సమయంలో మరి ఈ 3 months అయితే మరి పని చేద్దాం అనుకొని ఒక బండి మట్టుకు కొనుక్కొని వచ్చి దాని మీద కొన్ని పండ్లు పెట్టుకొని డైలీ అలా దాంతో వచ్చిన వాటితోటి హాస్పిటల్ ఖర్చులు ఇంకా అంతే మాకు తినడం. దేవుడు ఎలా పోషించాడో తెలియదు మాకు, దేవుడే తోడుగా ఉండి మరి ఆ పనిలో చాలామంది ఆ సమయంలో నవ్వడం కూడా జరిగింది మమ్మల్ని చూసి. అంటే చదువుకున్నారు కదా, మరి రోడ్డు మీద పుచ్చపండ్లు అమ్ముకుంటూ ఏంటి అంటే అందరికీ మనం చెప్పలేం కదా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము. మరి చూస్తేనేమో కొంచెం టీనేజ్లో ఉన్నారు, చదువుకున్నట్టుగా ఉన్నారు, ఈ బంటి దగ్గర నిలబడి అమ్ముకోవడం ఏంటి అన్నట్టుగా వెక్కిరించినట్టుగా చూశారు. కానీ పర్లేదు, అయినా కూడా పర్లేదు అనుకొని ఎవరు ఎలా ఉన్నా అవమానించినా ఏది చేసినా దేవుడే మాకు బలమయ్యాడు ప్రతి స్థితిలో. ఆ రీతిగా మరి ఆ తర్వాత కూడా ఒక 2 years వరకు డయాలసిస్ చేయించుకుంటూ ఉన్న సందర్భంలో పుచ్చపండ్లు అమ్మిన తర్వాత కూడా మరి తను జాబ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మరి కొంచెం ఐ చెకప్ క్యాంప్ అని అట్లా ఏది జరిగితే అది కొంచెం చేసుకోవడం జరిగింది. మాతో ఉన్న వాళ్ళు కొంచెము నేను ఎవరి దగ్గర అయితే జాబ్ చేస్తున్నానో వాళ్ళు ఉండి మా గురించి తెలుసుకొని ఒక న్యూస్ ఛానల్లో ఇట్లా ఉంది అని చెప్పారనమాట. చెప్పి సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది, ఇట్లా మిమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు అంటే కొంచెం చాలా భయం వేసింది. ఇంటికి వచ్చి మా వివరాలన్నీ తెలుసుకున్నారు. సాక్షి స్టూడియోకి తీసుకెళ్ళారు. అక్కడ స్టూడియోకి తీసుకెళ్ళి ఒక 1/2 hour అమ్మ మీది ఒక లైవ్ చేస్తాము, మీకు మా వంతు సహాయం ఏదైనా చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ టైంలో కూడా మరి మీడియా అంటే ఎంతోమంది చూస్తారు కదా, మరి మాట్లాడుతున్నప్పుడు వారు ఏదైనా అడిగినప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా దేవా మరి క్రైస్తవులుగా నీ నామం మరి మేము వెకిరింతల పాలు చేయకుండా అక్కడ నీ నామం పైకెత్తబడినట్లుగా నాలో ఉండి నీవే మాట్లాడుతండ్రి, నాకు ఎటువంటి జ్ఞానం లేదు, మాట్లాడిన దానం కాదు నేను ఇది వరకు అని ప్రేయర్ చేసుకొని వెళ్ళాము. మరి అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు చక్కనైన రీతిలో తన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించాడు. ఒక 1/2 hour షో అనుకున్న వాళ్ళు ఒక 4-5 hours వరకు లైవ్ షో కొనసాగింది. అప్పటికప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మాకు వచ్చి వాళ్ళు జమ చేసుకున్నటువంటి
చిల్లర డబ్బులు కూడా మాకు అక్కడికే మేము ఇస్తాంలే అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా పేరెంట్స్తో పాటు స్టూడియోకే వచ్చేసి మాకు డైరెక్ట్గా కలిసి ఇవ్వడము. అలా నైట్కి నైట్ ఒక్క నైట్లోనే మేము అక్కడ స్టూడియోలో మాకు ఇచ్చిన డబ్బే ఒక 1 lakh చేంజ్ ఉంటుంది, 2 lakhs లోపల ఉంటుంది. అది అంత డబ్బు చిల్లర తీసుకొని మేము ఇంటికి వచ్చాము. తర్వాత ఒక 1 month వరకు కాల్స్ అసలు కంటిన్యూ కాల్స్ అన్నమాట. అసలు మాట్లాడడానికి ఏదో జాబ్ చేస్తే టెలికాలర్స్ ఉంటారు కదా, కాల్ వెంబడి కాల్ వస్తూ ఉంటుంది. అట్లా మా ఫోన్ అసలు ఖాళీ లేకుండా ఎప్పటికీ నైట్ 11 అయినా మా ఫోన్ ఎంగేజ్ అన్నమాట. ఎలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేశారంటే ఆటో డ్రైవర్స్ కూడా, అమ్మ మాకు ఈరోజు చేసుకుంటే కానీ మాకు పూట గడవదు, అయినా కూడా మేము మా వంతుగా ఒక 50 రూపాయలు పంపిస్తున్నామమ్మ, కనీసం మీ ఫోన్లో రీఛార్జ్కైనా పనికొస్తుంది అని. ఆ రీతిగా మాకు చాలామంది పేదవాళ్ళ కాడ నుండి ఉన్నవాళ్ళు ఎవరు ప్రాంతీయ భేదం లేకుండా, తెలంగాణ ఆంధ్ర అనేది కూడా అప్పుడు జరుగుతుంది. అటువంటి ప్రాంతీయ భేదం లేకుండా కూడా మానవతతోటి దేవుని ప్రేమను దేవుడు అయినా దీవించాలి అనుకుంటే ఆకాశ గుప్పిళ్ళు విప్పి దీవిస్తే మనం పట్టచాలము. అంత గొప్పనైన రీతిగా మమ్మల్ని దేవుడు ఆదుకొని మాకు అప్పటికప్పుడు ఒక 30 lakhs అనుకుంటా, నాకు గుర్తుకు లేదు, 30 lakhs వరకు మాకు వచ్చాయి. ఆ డబ్బుతో మరి మాకు అట్లా రావడం వల్ల ఏమైందంటే డాక్టర్స్ కూడా ఇది మాకు లీగల్గా ప్రాబ్లం వస్తుంది అన్న డాక్టర్స్ కూడా వాళ్ళే కాల్ చేసి, అమ్మ మీది ఇది లైవ్లో చూసాము, మీది జెన్యూన్ ఉంది, ఇది నిజం ఉంది, అబద్ధం కాదని, ఇప్పుడు నిజం కాదని ఎవరు అనరు, మా మీద కూడా లైవ్ వచ్చింది కాబట్టి మీడియా నుండి సపోర్ట్ ఉంది కాబట్టి మేము సర్జరీ చేస్తామని గ్లోబల్ హాస్పిటల్ మేనేజర్ కూడా ఉండి డైరెక్ట్గా మాతో మాట్లాడి, ఎలా అంటే డబ్బులు ఇంకా మా దగ్గర వచ్చాయి కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు లేనప్పుడు పరిస్థితి వేరు, డబ్బులు అందరూ హెల్ప్ చేశారు కాబట్టి అదే డబ్బులతోటి మరి మామూలుగా మామూలు ట్రీట్మెంట్ కాకుండా విఐపి ట్రీట్మెంట్ని మాకు ఇచ్చారన్నమాట. అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. సేమ్ టైంలో ఇద్దరము ట్రాన్స్ప్లాంటేషన్ అయింది కాబట్టి ఇద్దరం హాస్పిటల్లో ఇద్దరం ఒకే చెరవ బెడ్ మీద ఉండడం జరిగింది. ఆ టైంలో కూడా మా కుటుంబం నుండి కూడా సపోర్ట్ దొరికింది, మా కుటుంబం వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు. తర్వాత మేము హాస్పిటల్ ఖర్చులు పోను ఒక ఇల్లు కూడా కట్టుకున్నాము శ్రీరామ్ నగర్లో. చేతిలో ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయి. మరి తర్వాత మళ్ళీ ఇది ఎలా అంటే కిడ్నీకి సంబంధించింది, సర్జరీ అయ్యాక కూడా మెడిసిన్స్ మంత్లీ మెడిసిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా మేము మంత్లీ 2010లో మాకు సర్జరీ అయితే ఇప్పటి వరకు మంత్లీ 15,000 మేము మెడిసిన్స్కి పే చేసుకుంటూ వస్తున్నాము. కానీ మాకు ఎవరిని మేము చేయి చాపకుండా దేవుడు మాకు తనదైన రీతిలో సహాయం చేసి ఇప్పటివరకు మాకు సహాయం చేశారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మాకు ఈ హాస్పిటలైజేషన్, మా ఖర్చులు, మా అనారోగ్య స్థితి వల్ల మేము కట్టుకునే ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా అమ్ముకున్నాము. ప్రస్తుతం మేము చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుల్లో చాలామంది శ్రమలు ఉన్నాయని దేవుడిని వదిలేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ శ్రమలైనా ప్రతి శ్రమలోనూ ప్రతి కష్టంలోనూ దిక్కు అని ఆయన ముందు తల వంచితే ఆయన ఏ రీతిగానైనా అంటే లేని స్థితిలో మేము ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడో లేమిలో ఆయనను చూసాం కాబట్టి మేము భయపడకుండా మేము ఆయన కొరకు నిలబడాలని మేము గట్టిగా తీర్మానించుకొని దేవుడు మాకు మేము చేయగలిగిన పని ఆయన ఇంటిలో మేము చేస్తూ వాడబడుతూ ఉన్నాము. ఆయన కూడా దేవుడి సేవలో మరి దేవుని పాటలతో కీర్తిస్తూ వాడబడుతున్నారు. నేను నా దేవుని గ్రంథంలో నేను తెలుసుకున్న మాటలను, నాకు తెలిసిన జ్ఞానాన్ని మరి మా సంఘంలో చిన్న బిడ్డలకి నేను సండే స్కూల్ పిల్లలకి నేను టీచ్ చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో మరి నడిపిస్తున్నారు. మరి శ్రమలలో ఈ యొక్క ఇరుకులలో ఇబ్బందులలో ఒకే సంఘంలో మేము 2010 నుండి ఇప్పటివరకు కొనసాగుతున్నాము. మా స్థానిక సంఘ కాపరి ఎంపీ రాజు అన్నయ్య కూడా మరి మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. అంటే మేము బలహీనపడకుండా మా యొక్క బలహీనతలో మా బాధలలో మేము కృంగిపోకుండా వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ మరి ఆయన మాకు ఎంతో ఆత్మీయంగా మరి ఆయన వాక్యం చేత మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలంగా నిలబెడుతూ ఆయన ఆత్మీయతలో మమ్మల్ని కడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఆయనను బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ రీతిగా మరి ఎన్నోసార్లు
దేవుడు డైరెక్ట్గా మాకు ఆ, చాలా మందిలో ఉండి, అంటే ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు, అయ్యగారి ద్వారా కావచ్చు, మరి డాక్టర్స్ ద్వారా కావచ్చు, ఇలా చాలామంది ద్వారా, సాక్షి వాళ్ళు కానీ అలా అందరి ద్వారా అందరిలో ఉండి ఆయన ప్రేమను మాకు చూపించారనమాట. ఆయన గొప్పదైన దేవుని ప్రేమను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో ఒక చిన్న పాటని పాడి నేను దేవుని స్తుతించాలనుకుంటున్నాను. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, నీ దీపస్తంభమై నేను చిరకాలం జీవించాశా, నీ దీపస్తంభమై నేను చిరకాలం జీవించాశా, నిస్వార్థముగను త్యాగముతోను, నిస్వార్థముగను త్యాగముతోను నిన్ను నేను ప్రకటింతును, నా దేవా నిన్ను నేను ప్రకటింతును. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా, నా దేవా కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కరువైనది, నా దేవా సమాధానం కరువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నీరాయబారినై నేను ధైర్యంతో జీవించాశా, నీరాయబారినై నేను ధైర్యంతో జీవించాశా, నిస్వార్థముగను త్యాగముతోను, నిస్వార్థముగను త్యాగముతోను నిన్ను నేను ప్రకటింతును, నా దేవా నిన్ను నేను ప్రకటింతును. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆయనే మనకు ఆధారం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఇబ్బందులున్నా ఆయన మనకు ఆధారము. ఆయన మనందరినీ ఆయన ఆదరణ చేత నడిపిస్తూ ఉన్నారు. శ్రమలు ఉన్నాయని మనము వెనక్కి వెళ్ళకూడదు, ఆయనని వదలకూడదు. శ్రమలలోనే మనము ఆయనని కనపరచాలి. ఆయనని వీడకుండా మనం వెనుక తిరగకుండా మనం ముందున్న వాటిని మాత్రమే చూస్తూ కొనసాగాలని మేము కూడా ఆయన కొరకు సాక్షాత్తంగా వాడబడాలని కోరుకుంటున్నాము. మరి మేము మా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు. అన్ని చేసిన ఆయనను మేము కనపరచకుండా ఉండలేకపోతున్నాను. ఆయన గురించి నేను మాట్లాడకుండా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. దేవుడి చిత్తానుసారంగా మరి చాలా చోట్ల నేను దేవుడిని అసత్యంలోనే ఉంటూ మగ్గిపోతూ చీకట్లో ఉంటున్న వారిని
సాక్ష్యం ద్వారా, దేవుడి కార్యాల ద్వారా ఈయన నిజమైన దేవుడని, నిజ దేవుడిని నేను చాలామందికి పరిచయం చేయాలని ఎంతో ఆశతో ఉన్నాను. లోకంలో ఎంత ప్రయాసపడినా, ఎన్ని చేసినా దేవుడిని కలిగి ఉండి ఆయన కొరకు చేసింది మాత్రమే లెక్కకి వస్తుంది. కాబట్టి ఆయన కొరకు నేను జీవించాలని ఆశపడుతున్నాను. మీ సంఘాలలో ఎవరైనా మా సాక్ష్యం ద్వారా సంఘస్థులను బలపరచాలని ఏమైనా మీరు అనుకుంటే కనుక నేను తప్పకుండా మా కుటుంబం సిద్ధంగా ఉంటుంది. కాకపోతే మీరు ముందుగా తెలియజేస్తే మాకు కొంచెం ఫుడ్ విషయంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని సిద్ధపడి రావాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా తెలియజేస్తే ఖచ్చితంగా సంఘాలకు వచ్చి మేము సత్యంలో కూర్చిన మాటలు యథార్థ భావంతో సత్యదేవుడిని చాలామందికి నాకు పరిచయమైన దేవుడిని నేను అనేకులను పరిచయం చేస్తూ ఆ నిత్య రాజ్యానికి మనతో పాటు కొంతమందినైనా తీసుకెళ్లే ప్రయత్నంలో మీతో పాటు నేను కూడా పాలుభాగం తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడికి దేవుడు మహిమ కలిగి కాక ఆమేన్. సమయం ఇచ్చినటువంటి ఆయన గారికి ప్రత్యేక వందనాలు. ప్రేమల రోజుల్లో ప్రేమలో త్యాగం ఉంది. తాను ప్రేమించిన ఒక పిల్లవాడిని బ్రతికించుకోవడానికి 2 కిడ్నీలు పాడైపోయిన, సావుకు లోనైన తాను ప్రేమించిన ఆ పిల్లవాడి కొరకు తన కిడ్నీ ఆపరేషన్ టేబుల్ మీద పడుకొని కిడ్నీని తీసి తన భర్తకు అతికించుకున్నందువలన ఇద్దరు సజీవంగా ఉన్నారు. నువ్వు దేవుని ప్రేమిస్తే త్యాగం చేస్తావు, దేవుని కొరకు నిలుస్తావు, ఎంత శ్రమకైనా ఓర్చుకుంటావు, ముందుకు సాగిపోతావు. మరి దేవుడు తక్కువ చేస్తాడా? బిడ్డలు రండి ఇక్కడికి, ప్లీజ్ కమ్. ఒక్క కిడ్నీ నుండి పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరు చూడండి. దేవుడు చేయి వెనుక తీస్తాడా? ఆయన ఆశీర్వాదాలు నీ ముందు నడుస్తాయి, నీ వెనుక ఇరు పక్షంలో దేవుని ఆశీర్వాదాలు నిన్ను అల్లుకుంటాయి. గాడ్ బ్లెస్ యు. చిరంజీవి ఒక మాట చెప్తాను. మహిమ కలుగుగాక. సాక్ష్యాలు విన్నారండి, అద్భుతంగా మధ్య మాట్లాడుతూ చేసినప్పుడు ఉపకారం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు సాయంత్రము తరైప గ్రామంలో సాక్ష్యంలో చెప్పాలని అనుకుంటున్నాము. ప్రతి వచ్చిన పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాను. మనకు అందుకు వచ్చిన పాట అంటే కలవరపాడి కొండలు. సకలము 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 చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. కలవరపడి నీ కొండల వైపునా కన్నులెత్తుదునా. కలవరపడి నీ కొండల వైపు కన్నులెత్తుదునా. కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా.
నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపునా కన్నులేతుదునా కొరువతో నేను కుమిలెదనా కలవరపడినే